19వ అధ్యాయం. ఇంతే. 19వ అధ్యాయం అనగానే జక్కయ్య గుర్తొస్తాడు. పొట్టి జక్కయ్య గుర్తొస్తాడు. ఈ జక్కయ్య సుంకపు గుప్తదారుడు. ఎవరైనా సుంకపు గుప్తదారుడు అంటే పన్ను వసూలు చేసేవాడు అనమాట. ఇంకా మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని అంటారు, ఒక అధికారి. కనుక గొప్ప ధనవంతుడే అనవచ్చు, గొప్ప ధనవంతుడు. ఈయనకు ఒక కోరిక కలిగింది, యేసుని చూడాలని. హల్లెలూయా. ఎవరిని చూడాలని? యేసుని చూడాలని. ఆయన ఎవరో ఏంటో ఆయన గురించి కనుక్కోవాలి, చూడాలని ఒక కోరిక కలిగింది ఒక గొప్ప అధికారికి. గొప్ప అధికారికే అంత కోరికుంటే సామాన్యుడు ఏముంది? అవునా కదా? సామంతులు ఏముంది? వాళ్ళు కూడా వెళ్ళి దేవుణ్ణి చూడవచ్చు. అందుకని ఆయన వెనకాల గుంపులు గుంపులుగా ప్రజలు ఉన్నారు ఆ దినాల్లో. హల్లెలూయా. అయితే ఈ పొట్టి చెక్కయ్య గొప్ప ధనవంతుడు అంటండి, ధనవంతుడు. చూద్దాం. ఆయన సంచరించు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుప్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయేను. చాలు. ఎవరై ఉన్నాడంట ఆయన? ఒకటి సుంకపు గుప్తదారుడు, రెండు ధనవంతుడు. కానీ ఆయన యేసుని చూడాలని ఆశ ఉంది. కానీ ఆయన ఏమై ఉన్నాడు? పొట్టివాడై ఉన్నాడు. పొట్టివాడైనందువలన యేసుని చూడలేకపోతున్నాడు. జనాలేమో హైట్గా ఉన్నారు, ఆయన పొట్టిగా ఉన్నాడు. యేసుని చూడలేకపోతూ ఉన్నాడు. కనుక ఆయన ఈ త్రోవనే రానై ఉన్నాడు కాబట్టి ముందుగానే వెళ్ళిపోయి ఏ చెట్టు ఎక్కాడంట? ఆయన మేడు చెట్టు ఎక్కాడని 4వ వచనంలో. ఆయన మేడు చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనిలెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము అన్నాడు 5వ వచనంలో. త్వరగా దిగుము అన్నాడు. నేడు నీ ఇంట ఉండవలసి ఉందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కున్నారంట. ఎవరైనా? ఫస్ట్ ఏం చూసుకున్నాం ఆయన గురించి? సుంకపు గుప్తత. 2 ధనవంతుడు. అవునా కదా? 3వది పాపి అయిన మనుష్యుడు. ఈ జక్కయ్య పాపి. ప్రజలు అది అందరూ సాక్ష్యం ఇస్తున్నారు, ఈయన పాపి అని సాక్ష్యం ఇస్తున్నారు ప్రజలే అంటున్నారు. ఆ మాటను బట్టి చూస్తే 7వ వచనంలో అందరూ అది చూచి, ఈయన అంటే యేసు ప్రభువారు, అందరూ అది చూచి యేసు ప్రభువారు పాపి అయిన మనిషిని వద్ద బస చేయటం అంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం. అర్థమవుతుందా? ఏంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడేంటి అని చాలామంది సనుక్కున్నారంట. ఎందుకని ఆయన పాపి కదా. ఎందుకనంటే ప్రజలు అలా సాక్ష్యం ఇచ్చారు. ఎందుకు అంటే ఆయన సుంకాన్ని అన్యాయంగా వసూలు చేసేవాడు, వడ్డీని. కొందరు వడ్డీ వ్యాపారంగా పెట్టేసుకుని అక్రమంగా అన్యాయంగా ఎక్కువగా వసూలు చేసేస్తారు. ప్రియులారా, 15వ కీర్తనలో ఏమన్నాడు? అవుందా లేదా? ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. చూసావా? అందుకని ఇతను సుంకాన్ని వసూలు చేసేవాడు, వడ్డీ వ్యాపారి.
కనుక వాటి మీద ఒక అధికారిగా ఉన్నాడు ఈయన జక్కయ్య. ఇట్లా ఎక్కువ వసూలు చేసి జనాన్ని ఇబ్బంది పెట్టేవాడు. యేసు ప్రభు ఏంటి ఆయన ఇంటికి వెళ్తే బస్ చేస్తున్నాడు అని జనాలు అందరూ చెప్పేసుకుంటున్నారు. డాక్టర్కి ఎవరు కావాలి? రోగి కావాలి. యేసుకి ఎవరు కావాలి? అందుకే వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. ఈ సంగతి వాళ్ళకి తెలియట్లా. యేసు ప్రభు వారికి కావాల్సింది పాపి రోగి. పాపు రోగుల దగ్గరికి ఆయన వెళ్తాడు. అందుకని ఆ జక్కి ఇంటికి ఆయన వెళ్ళాడు. యేసు వెళ్ళగానే 8వ వచనం చదువుదాం చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. హల్లెలూయా. ఏనాడన్నా ఈ మనసు ఆయనకి కలిగిందా? ఎప్పుడన్నా ఇలాంటి ఉద్దేశం వచ్చిందా? అర్థమవుతుందా? అంటే ఈ మనస్సు ఆయనకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందంటే ప్రభు ఆయన ఇంటికి రావటం వలన. స్తోత్రం చెప్పండి. దేవుడు ఆయన ఇంటికి వచ్చేసాడు. యేసు ఎవరింటికి వెళతాడో వాళ్ళకి మారు మనసు వస్తుంది. స్తోత్రం చెప్పండి. పాపిని అని ఒప్పువేసుకుంటారు. యేసు లేని ఇంటిలో, యేసు లేని హృదయంలో వారు పాపిని అని ఒప్పుకోరు. వారు అన్యాయముగా తీసుకున్నవి తిరిగి ఇచ్చే మనసే రాదు. అన్యాయంగా తీసేసుకున్నది తిరిగి ఇచ్చే మనసు రాదు. ఎందుకని ఆ ఇంట్లో ఎవరు లేరు? యేసు లేడు. జక్కీ ఇంటిలో యేసు వచ్చేసరికి యేసేమని చెప్పాడా? నువ్వు ఎక్కడ అన్యాయం తీసుకుని వాళ్ళకి తిరిగిచ్చే, అట్టయితేనే మీ ఇంటికి వస్తానని అన్నాడా? అనలా. యేసు ప్రభువారు అక్కడ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాడో లేదో ఆయనకు మారు మనసు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెంటనే అక్కడికి వెళ్ళగానే ఆయన మాటిచ్చింది ఏంటో తెలిసే, జక్కే నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను అన్నాడు. నా ఆస్తిలో సగం పేదోళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. అప్పటి వరకు పేదోడని లేరు, ధనికుడని లేడు. వాళ్ళ దగ్గర లోయ కాకుల్లాగా పీక్కు తిన్నాడు. ఒక కోడి పిల్లని గెద్ద ఎలా పీక్కు తినేస్తుందో అలా అందరి దగ్గర వసూలు చేశాడు. అందుకే అందరూ ఏమని సాక్ష్యం ఇచ్చారు? పాపి అయిన ఈ మనుషుడు అన్నారు. ఎవరు మెచ్చుకోవాలా? పాపే అన్నారు అంతే. ప్రియులారా, అలాంటి పాపిగా ఉన్నటువంటి ఇంటికి యేసు వచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ లోకములో ప్రతి మానవుడు కూడా పాపే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీతిమంతుడు ఎవ్వరూ లేరంట భూమి మీద. ఒకవేళ నీతిమంతుడు ఉన్నాడు అంటే అది యేసు ప్రభువే. ఒకవేళ యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారంటే ఆయన్ని బట్టే ఆ వ్యక్తి నీతిమంతుడు అవుతాడు. హల్లెలూయా. ఎవరు యేసు ప్రభు వారిని అంగీకరిస్తారో అర్థమవుతుందా, వాళ్ళందరూ కూడా నీతిమంతులు అవుతారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడిని ఎవరైతే విశ్వసిస్తారో ఆయన నామములో రక్షించబడతారో వాళ్ళు నీతిమంతులు. హల్లెలూయా. ఈయన యేసుని అంగీకరించ క్రితం పాపి, ప్రజలందరూ పాపి అని ఇస్తున్నారు. 7వ వచనంలో అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయడానికి వెళ్ళాడేంటి అనుకుంటున్నారు, సొనుక్కుంటున్నారు. అందరు లోపల చెప్పుకుంటున్నారు, ఒకరు గుసగుసలాడేసుకుంటున్నారు. ఆడతారు కదూ కొంతమంది, అలా గుసగుసలాడేస్తారు. కనుక ప్రియులారా,
పాపి అయిన మనిషిని యొద్దకు. యేసు ప్రభువారికి కావాల్సిన వారు పాపులే. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధులుగా మార్చబడాలని, వారిని కడిగి శుద్ధి చేయాలని దేవుని చిత్తం. హల్లెలూయా. అందుకని పాపుల యొద్దకే వెళ్తాడు ఆయన. నీతిమంతుల కొరకు రాలా, పాపుల కోసమే వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. ప్రియులారా, అందుకనే యేసు ప్రభువారు జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్యా, త్వరగా దిగిరా చెట్టు దగ్గర నుంచి అనగానే ఆ చెట్టు మీద నుంచి త్వరగా సంతోషంతో దిగి వచ్చేసాడు. దేవుడిని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు ఇంట్లో కాలు పెట్టాడో లేదో ఏమంటున్నాడు తెలుసా? కనుక నా ఆస్తులో ఏమంటున్నాడు? ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఒక భాగాన్ని ఇచ్చేస్తానంటున్నాడు పేదలకు. అలా మారు మనసు వచ్చేసి ఎక్కడ అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి 4 అంతలేసి ఇచ్చేస్తానంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇంకా నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనాను, అంటే డబ్బు గురించి అన్నాడా, దేనినైనా అన్నాడా? ఒక డబ్బే కాదు, ఒక వస్తువులు తీసేసుకున్నా కానీ వడ్డీ వ్యాపారగాళ్ళు ఏం చేస్తారు? ఈ డబ్బు కట్టకపోతే వస్తువులు కూడా ఎత్తుకుపోతారు, బండి లాక్కుపోతారు, ఇంకేమన్నా ఉంటే లాక్కుపోతారు, వస్తువులు లాక్కుపోతారు. అవి కట్టినాక ఇవి తీసుకెళ్ళంటారు. అవునా కాదా? అందుకే ఇక్కడ రాసుకొచ్చాడు, దేనినైనాను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతోనే చెప్పేసాడు. చూడండి, అందుకని ఆయనకి ప్రియులారా తిరిగి ఇచ్చేయటం వలన ఆయనకి ఏం బిరుదు వచ్చిందో తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడు అని బిరుదు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి. ఇంకొక బిరుదు ఏంటో తెలుసా? ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్తున్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చేసింది. యేసు ప్రభువారు ఆ ఇంటికి రావటం వలన ఇతను పాపమంతా విడిచిపెట్టిన వాడిగా కనబడుతున్నాడు. ఏం విడిచిపెట్టాడు? పాపం. ఎలా విడిచిపెట్టాడు? అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో 4 అంతలు వేసి తిరిగి ఇచ్చేశాడు. 1 దేవుడితో చెప్పాడు, ఒప్పుకున్నాడు. 2 తిరిగి ఇచ్చేశాడు. ప్రతి క్రైస్తవుడికి ఈ 2 అనుభవాలు ఉండాలంట. 1 పాపాన్ని ఒప్పేసుకోవాలి, 2వది అన్యాయంగా తీసుకున్న ఏ అన్నం ఉంటే తిరిగి ఇచ్చేయాలి. క్రైస్తవుడికి ఈ 2 అనుభవాలు ఉండాలి. ఈ 2 అనుభవాలు లేకపోతే అబ్రహాము కుమారుడు అవడో నేడు ఆ ఇంటికి రక్షణ రాదు. రక్షణ రాదు. వీళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో కానీ రక్షణ అయితే రాదు. అలాంటి పాపం. జక్కయ్య అనుభవం చాలా పరిశుద్ధమైన అనుభవం. హల్లెలూయా. అందుకనే జక్కయ్య చేసినట్లుగా చేయాలి భక్తిని. దేవుణ్ణి చూసి సంతోషంతో తిరిగి వచ్చేసాడు. దేవుని ఇంట్లో చేర్చుకున్నాడు. ఇంట్లో చేర్చుకోగానే తన పాపాన్ని ఒప్పేసుకుంటున్నాడు. ఏమని అంటున్నాడు ఆయన? నా ఆస్తులో సగము పేదలకు ఇచ్చేస్తా అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే అర్థమవుతుందా? ఆయన వడ్డీ వ్యాపారం చేత, సుంకము చేత వసూలు చేసేసుకున్నాడు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, రక్షకుడైన దేవుడు ఇంటికి రాగానే అతనికి ఏ మనసు వచ్చేసింది? మారు మనసు వచ్చేసేసి. దేవుడు రాగానే మారు మనసు వచ్చేసింది. ఎవరిలోకి దేవుడు వస్తాడో, ఎవరి ఇంట్లో దేవుడు ఉంటాడో వాళ్ళకి మారు మనసే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. వాళ్ళు పాపాన్ని ఒప్పేసుకుంటారు. ఈయన యేసుప్రభువు వారు ఒప్పుకున్నాడు, పేదలకు ఇచ్చేస్తానన్నాడు. అన్యాయముగా ఏదైనాను ఎవరి దగ్గర తీసుకుంటే 4 అంతలేసి తిరిగి ఇచ్చేస్తానని ఎవరితో చెప్పాడు ఆ మాట? ప్రభువుతో చెప్పాను అని ఉంది చివరిలో. ప్రభువుతో చెప్పేశాడంట మాట. అంటే ఒప్పుకున్నాడు. 2వది 4 అంతలేసి తిరిగి ఇచ్చేసాడు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు ఇక్కడే పడిపోతారు. ఒప్పుకోరు, తిరిగి ఇవ్వరు. కొందరు ఒప్పుకుంటారు కానీ తిరిగి ఇవ్వరు. తిరిగి ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. వాళ్ళకి ఆశ్చర్యం కలగాలి నీ రక్షణ బట్టి.
నువ్వు పొందిన మారు మనసును బట్టి ఆ వ్యక్తులకి ఎలా ఉండాలో తెలుసా? ఆశ్చర్యం కలగాలి. ఏంటి ఈయన? అవునండి, ఒకప్పుడు నేను ఇదిగో నీ దగ్గర ఇంత ధనాన్ని తీసుకున్నాను, కానీ నువ్వు మర్చిపోయావు, నువ్వు అడగలా, నేను ఇవ్వలా. నీకు గుర్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? తిరిగి ఇచ్చేసి రావాలి. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, వాక్యం వింటున్నప్పుడల్లా నాకు అదే జ్ఞాపకం వస్తుంది. నాకొద్దు, నీ ధనం తీసేసుకో, ఈ పుల్ల నాకొద్దు, ఈ వస్తువు నాకొద్దు, ఇదిగో ఇది నాకొద్దు, ఈ రైస్ నాకొద్దు, లేకపోతే ఇట్లా నాకొద్దు, ఈ వస్త్రాలు నాకొద్దు, ఏ నీ కాదో వాళ్ళకి ఇచ్చేయాలి. స్తోత్రం చెప్పండి. అలా ఇవ్వకపోతే నువ్వు పాపివి. చూసావా? ఇక ఆ విషయంలో నీకు మారు మనసు రాలా, ఆ విషయంలో నీకు పాపక్షమాపణ లేదు అని అర్థం. అందుకనే జక్కయ్య అయితే తన పాపాన్ని ఒప్పుకున్నవాడిగా ఉన్నాడు. యేసుప్రభు రాక్యతం అర్థమవుతున్నా, జనాలు దగ్గర దోచుకున్నవాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? దోచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఒక దొంగ అని కూడా తిడతారు కొంతమంది. మన దగ్గర దోచుకున్న దొంగ అనేస్తారు, ఏముంది మాటలో. అలా ప్రజల దగ్గర పిండికి తిన్నాడు. అలా ప్రజల దగ్గర అర్థమైన సుంకాన్ని వసూలు చేశాడు. 100కి 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో వసూలు చేశాడు వాళ్ళ ధనం. కనికరము లేనివాడిగా ఉండేవాడంట. మనిషి చూస్తాకి పొట్టివాడే కానీ గట్టివాడంట. స్తోత్రం చెప్పండి. అంటే దేని విషయంలో గట్టివాడు? సుంకాన్ని వసూలు చేసే విషయంలో చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేవాడంట. ఆయన మాట్లాడితే ఏదో ఒక రకంగా ఎక్కడో తలతాగడి పెట్టని డబ్బులు తెచ్చి కట్టాల్సిందే, అంత స్ట్రాంగ్గా ఉండేవాడంట. అలా దాని విషయంలో రహస్యంగా ఉండేవాడంట. సుంకాన్ని అట్టి రీతిగా వసూలు చేశాడు. దేవుడికి తెలుసు ఈ మనుష్యుడు నన్ను వెతుకుతున్నాడని, దేవుడికి తెలుసు ఈ మనుష్యుడు నన్ను చూడాలని అర్థమైందా ఆశ కలిగి ఉన్నాడని, దేవుడికి తెలుసు ఆ చెట్టు మీద ఉన్నాడని. మారితే ఇలాంటోనే మార్చాలని రూటు మార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఇటే రావడం ఈయన గమనించాడు. ఆయన చెట్టు ఎక్కాడు. జక్కయ్య చెట్టు ఎక్కి అలా చూద్దాంలే, వాళ్ళు వెళ్తారు కదా అనుకున్నాడు. కానీ చూడండి, ఒకరు చెప్పినట్లుగానే ఆ చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పేశాడు. ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పేశాడు. ఆయన త్వరగా సంతోషంతో దిగాడంట. హల్లెలూయా. కొంతమంది చేర్చుకుంటారు యేసుని, సేవకుణ్ణి తిరిగి ఇవ్వాలిగా, పాపాన్ని ఒప్పుకోవాలిగా, చేర్చుకుంటారంతే. దారిపోయే పాస్టర్లు బోల్డ్ మంది చేర్చుకుంటారు. కానీ ఏనాడన్నా నేను పాపినని గమనించావా? అయ్యో నేను అన్యాయముగా స్థలాలని, భూముల్ని, ధనాల్ని దోచుకున్నానని గమనించావా? నేను ఇలా తిరిగే ఇవ్వాలి కదా. యేసు ప్రభు రాని ఇంటిలో ఎంతమంది పాదిర్లో మాదిరి లేని పాదిర్లు, వాళ్ళు వెళ్తే ప్రయోజనం ఏముంది? యేసు రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు వస్తే నీ బుద్ధి మారిపోద్ది, యేసు వస్తే నీ గుణము మారిపోద్ది, యేసు వస్తే నీ బ్రతుకు మారిపోద్ది, యేసు వస్తే నీ రంగుల వలయం మారిపోద్ది, యేసు వస్తే నీ ఏశాలు మారిపోతాయి. యేసు రానంతకాలం నీ బ్రతుకంత పాపిష్టి బ్రతికే. స్తోత్రం చెప్పండి గడి. అందుకనే పాపి అయినా ఈ మనుషుడి ఇంటికి వెళ్తున్నాడేంటి అన్నారు ప్రజలు. ఎందుకని యేసు వెళ్ళలా అప్పటికి. ఇక ఆయన వెళ్ళేసరికి మాట ప్రజలు పలుకుతున్నారు, ఆయన పాపి, ఆయన పాపి. ప్రియులారా, ఆయన సుంకాన్ని వసూలు చేసేవాడు, డబ్బుని బాగా సంపాదించిన ధనవంతుడు, అన్యాయంగా వసూలు చేశాడు, పిండికి తిన్నాడు అనేటువంటి పేరు బిరుదులు ఆయనకు ఉన్నాయి.
యేసు వెళ్ళగానే ఆయనకి మారు మనసు వచ్చేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వైనా యేసయ్యా మా ఇంటికి రావా అని అడగాలి. యేసు నీ ఇంటికి వస్తే మారు మనసు నీకు వస్తుంది. యేసు నీ ఇంటిలోకి అనగా నీ హృదయంలోనికి వస్తే నీకు పశ్చాత్తాపం వస్తుంది. యేసు నీలోకి వస్తే నీ బ్రతుకు మారుతుంది. యేసు నీ ఇంటికి నీ హృదయంలోనికి వస్తే అర్థమవుతుందా, నీ పాపిష్టి జీవితం మారుతుంది. నీ రంగుల అనుభవం మారిపోద్ది. నీ వేషము తీరు మారిపోద్ది. నీ వేషాలన్నీ తీరిపోతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మారిపోతాయి అంతే. జక్కయ్య జీవితం మారింది. జక్కయ్య స్వభావం మారింది. జక్కయ్య బుద్ధి మారింది. జక్కయ్య క్రియలు మారిపోయాయి. కనుక ఆయన అంటున్న మాట ఏమిటంటే, అర్థమవుతుందా, ప్రభువా ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చేస్తాన్నాడు. స్తోత్రం చెప్పండి. కానీ ఎలాంటి తీర్మానం చేసుకున్నాడో తెలుసా? నువ్వు యేసు ప్రభువాన్ని రక్షించబడిన తర్వాత, ఆయన అంగీకరించిన తర్వాత నీ తీర్మానం ఏంటి? ఉందా? అసలే ఒక తీర్మానం అని ఉందా? నేను యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నమ్మకంగా నీ పరిచర్య చేస్తాను ప్రభువా, సేవకులతో ఉంటాను ప్రభువా అని నమ్మకంగా బట్టలు అవన్నీ సర్దుకుని మా తల్లిదండ్రులు తీసుకెళ్ళి పాస్టర్ గారికి అప్పగించేసిన తర్వాత నేను అక్కడే ఉండటానికి మొక్కేసుకున్నా. స్తోత్రం చెప్పండి గడి. నేను అక్కడే ఉన్న పరిచారకుడుగా అక్కడే ఉన్నాను. ఏ నాడు మా ఇంటికి నేను వెళ్ళొస్తానని మా పాస్టర్ గారిని నేను అడగల. ఒకసారి చూసొస్తాను, 2 రోజులు ఉండొస్తానని నేను అడగల. ఉన్న బట్టలతోనే అక్కడే వాళ్ళు ఏమైనా పెట్టని తిని పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళు. అంతే, పడుకుంటాకి ఉండేది కాదు. అలా ఏమన్నా కొద్ది రెస్ట్ తీసుకుందాం, మంచి నిద్రపోయామనుకో కుదరదు. ఒకవేళ సేవకులు వచ్చారనుకోండి, ఆయన కేకే సింహం లేక ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అలా తీర్మానం చేసుకుని అక్కడ ఉండిపోయా. నేను ఎప్పుడూ కూడా ఒంటరిగా మా ప్రయాణమై మా ఇంటికి నేను రాలా. ఎప్పుడన్నా వస్తే ఇటేటన్న మీటింగ్లో మా పాస్టర్ గారు వెనకాల బండి ఎక్కి మీటింగ్లకి ఇటన్న వెళ్తే ఆయన ఏం చేస్తాడు, దారే ఇటు జంక్షన్ మీదకి వెళ్ళాలనుకో నూజివేడి నుంచి, ఇటు వచ్చి మా ఇల్లు దర్శించి వెళ్ళిపోయేవాడు. అదేనా అరుదు, ఎప్పుడో ఒకసారి సంవత్సరంలో ఒకసారి తగిలేదేమో అట్లా. అది కూడా కష్టం. ఎందుకంటే అక్కడ పరిచర్య చూసుకునే కాడ ప్రాముఖ్యంగా ఉన్నా నేను. అందుకే నన్ను తీసుకెళ్ళేవాడు కాదు. అక్కడంతా నేను చూడాలి. నేను కూడా వెళ్ళినప్పుడు, నన్ను అప్పగించినప్పుడు నేను అక్కడే ఉంటానని దేవుడితో ఒక నిబంధన చేసేసుకున్నాను. మళ్ళీ నేను సేవకని వచ్చినప్పుడు దైవజనులు అడిగారు, సేవ చేస్తారా, జీతానికి చేస్తారా, విశ్వాసంతో చేస్తారా అని దైవజనులు అడిగినప్పుడు దైవజనుడు చెప్పాను, విశ్వాసంతో చేస్తా. కట్టుకుంటాకి వస్త్రాలు ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ఆయన సేవే చేస్తామని సేవకులతో చెప్పి ప్రార్థన చేయించుకుని దేవుడు ఇట్ట చూపించాడని ఈ స్థలానికి వచ్చాం. స్తోత్రం చెప్పండి. ఈ ప్రాంతానికి వచ్చి ఈ స్థలం అతికి తీసుకునే పరిచర్య స్టార్ట్ చేశాం. దేవుడు నాకు చూపించాడు ఈ స్థలాన్ని. అందుకనే అది దేవుని మందిరం అయ్యింది. స్తోత్రం చెప్పండి. ఇక నేను ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో నిట్టూర్పులు వచ్చినప్పటికీ కూడా సేవ నుంచి తొలగిపోకుండా అలాగే నిలబడిపోయి ఉన్నాం. అలాగే ఉండిపోయాం. ప్రభువా ఇక నేను ఇక్కడ చేయను, వెళ్ళిపోతున్నానని మోటమ్ములు నేను సదర్లా. ఎన్నో ఆలోచనలు వచ్చినప్పటికీ వాటన్నిటిని సవరించి మళ్ళీ ప్రభు దగ్గరే ఉన్నాను. ఇది ఎన్ని నిందలు వచ్చి అవమానాలుగా ఉన్నాగా తొలగిపోను. ఇది నా సేవలో నేను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మొదట్లో ఈ తీర్మానాలు కలిగి ఉన్నాను నేను. ఇప్పటికి కూడా నేను అలాగే ఉన్నాను. దేవుడు అంచెలంచెలుగా నన్ను దీవిస్తూనే వచ్చాడు, కానీ నన్ను ఇప్పటికి ఏనాడు కూడా పాడు చేయలా. హల్లెలూయా. అంచెలంచెలుగా దీవిస్తూనే వచ్చాడు. నాకేం కావాలో ఇస్తూ వచ్చాడు.
నాకేం అవసరం ఆయన ముందుగానే సిద్ధపరిచి ఉంచి ఇస్తూ ఉన్నాడు. నేను ఒక తీర్మానం కలిగి ఉన్నాను ప్రభు దగ్గర. ఆదిలో యవనస్తుడిగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడే మ్రొక్కేసుకున్నా, నేను నీ దాసులతో ఉండిపోయి పరిచర్య చేస్తాను. ఎంతకాలం ఉంటాం అంటే మళ్ళీ సేవ చేసే వరకే ఉండాలి, అంతేగాని ఎప్పుడు ఆయన సేవకుల దగ్గర ఉండకూడదు. దేవుడి చిత్తం చేయటానికి వెళ్ళాలి, కొన్ని ఆత్మల్ని రక్షణ పొందించడానికి వెళ్ళాలి. ఆయన పిలుపు ప్రకారం, ఆయన పిలుపు, ఆయన దర్శనం. పరిచర్య చేసేంతకాలం నీ పరిచర్య చేస్తానని అక్కడ ఉండిపోయా. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత సేవకి వెళ్ళాల్సిన వచ్చినప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర తీర్మానం చేసుకుని ఇక్కడికి దర్శనాన్ని బట్టే వచ్చా. హల్లెలూయా. జక్కయ్య కూడా ఒక తీర్మానాన్ని చేసేసుకున్నాడు. చూసావా, ఆ తీర్మానానికి వస్తే నాకు ఒక సాక్ష్యం ఉంది. నేను ఒక ఇంట్లో చిన్నోడిని కదా, తిరుగుతూనే ఉండే, మంచిగానే ఉండేవాడు ఆ ఇంటి వాళ్ళతో, అక్కడే ఆడుకునేవాళ్ళం పిల్లలు. ఇంట్లోకి వెళ్ళి సందర్భంగా వెళ్తే ఆ టేబుల్ మీద 100 రూపాయలు కనపడి గబగబా తీసేసుకుని జేబులో పెట్టుకుని వచ్చేసా. దాన్ని ఏమంటారు? దొంగతనం అంటారు. అప్పుడు నేను చిన్నోడు, నాకు తెలియదు భక్తి కూడా, ఊళ్ళో సంగతి. అప్పుడు చర్చికి కూడా వెళ్ళా నేను. ఏదో మా తల్లిదండ్రులు వెనక మళ్ళీ వెళ్ళాం, కానీ అప్పుడు ఏం తెలుస్తుంది, పిల్లలుగా ఉన్నాం కదా. ఆట పాట ఆడుతున్నప్పుడు దొంగిలించాం. తర్వాత అది అయిపోయినాక వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పలు, వాళ్ళు చూసారు, కొనుక్కుంటున్నారు, ఏమైనా ఇక్కడే పెట్టే కనుక ఇవ్వలా నేను. మేము తినేసాం, వాడేసాం. తర్వాత నేను ఎప్పుడైతే దేవుడి దగ్గర సన్నిధికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి పరిచర్య చేయటానికి నన్ను మారు మనసు పొందించారు. ఎన్ని రోజులు తెలుసా? 40 రోజులు ఉంచారు. ఇంకా అక్కడ సాపేసుకుని అక్కడే ప్రార్థన చేయాలి. అప్పుడు వాక్యం చెబుతున్నారు, ఎక్కడ నువ్వు దొంగతనం చేసావో, ఏమేమి దొంగిలించావో, ఎవరిని అవమానపరిచావో, తల్లిదండ్రులను ఎప్పుడు అవమానపరిచావో, బంధువుల్ని స్నేహితుల్ని ఎలా దూషించావో, ఇవన్నీ ఆ పాపాలన్నీ ఒప్పుకోవాలి అన్నారు. ఇంకా అవి ఒప్పుకుంటమే కదా. నేనేం చేశానంటే ఒక పేపర్ తీసుకుని ఎవరిని ఏమన్నా మళ్ళీ మర్చిపోతానని అన్నీ ఇంత బారు టావు మీద ఒక లిస్ట్ రాశా. అవన్నీ మా పాస్టర్ గారికి ఇచ్చాను. ఇదిగో అయ్యా, నేను ఇవన్నీ పాపాలు చేసినాను, నేను పాపినయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అని అది ఇస్తే ఆయన అంత లొంగేసి పొయ్యిలో పడేసాడు. అంటే ఏమైపోయి కాల్ చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టి. అదే కాకుండా మా పాస్టర్ గారి పాదాలు పట్టుకుని ఏడ్చా. ఇవే దేవుడి పాదాలు అనుకుని, స్తోత్రం చెప్పండి, నా యేసయ్య పాదాలు ఇయే అనుకుని ఆయన కాళ్ళు పట్టుకుని బోర్ని ఏడ్చా. కాళ్ళు తడిచిపోయిన ఏడితే అంత కన్నీరు వచ్చేసింది. హల్లెలూయా. అంత కన్నీరు వచ్చింది, ఏడ్చా. తర్వాత మరలా నేను మా ఊరు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఒక 100 రూపాయలు పట్టుకుని వచ్చి అక్కడికి వెళ్ళాను. వాళ్ళు ఎవరో కాదు, బంధుత్వం ఉంది మాకు, నాకు తాతయ్య వాళ్ళు అవుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాతయ్య నేను మీ ఇంట్లో 100 రూపాయలు తీసేసుకున్నంటే, అయ్యో ఎప్పుడు నువ్వు ఎప్పుడు తీసావు, అసలు అలాంటి వాడివే కాదే, ఎప్పుడు తీసావు అని అంటున్నారు. పైకే మెత్తగానే ఉంటాను కానీ దొంగనే, అంత దొంగతనం చేసిన దొంగనే. యేసు ప్రభు నాకు అర్థం చేశాడు ఇది పాపం అని. లేదు తాతయ్య, నేను తీసుకున్నాను, తాతయ్య గారు మా అమ్మగారు తీసుకున్నానని. అయ్యో లేదయ్యా, వద్దు, భలే పని, వద్దు, నువ్వే. అప్పుడు నేను పాస్టర్ గారిని కదా, వాళ్ళకి కూడా తెలుసు, పాస్టర్ గారిని గౌరవం, మంచి భక్తి ఉండేది, చక్కగా ఊళ్ళో కోటాలు పెట్టేవాడిని. అప్పుడప్పుడు వచ్చి ఎంత గౌరవంగా ఉండేవాడు, భక్తితో ఉండేవాడు. అయితే నేను తీసానంటే వాళ్ళు నమ్మట్లా. లేదు మామగారు, నేను తీసాను, ఇగోండి మీ డబ్బులు తీసుకోండి అని చెప్తే వాళ్ళు తీసుకోవట్లా. అక్కడ పెట్టేసే ఎక్కడ తీసాను ఆ టేబుల్ మీద పెట్టేసి వాళ్ళ చేతులు పట్టుకుని నన్ను క్షమించను గారు అంటే, అయ్యో వాళ్ళు దగ్గర తీసుకుంటున్నారు, బాధపడుతూ ఉన్నారు. నేను తిరిగి ఇచ్చేసా. స్తోత్రం చెప్పండి. దేవుడి దగ్గర సేవకుల పాదాలు పట్టుకుని ఇవే దేవుడి పాదాలను ఒప్పేసుకున్నా. రెండోది, నాకు తెలిసిన మేరకు తిరిగి ఇచ్చేసి. జక్కయ్య అనుభవం ఇది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా తిరిగి ఇచ్చేయాలి. ఒకవేళ నువ్వు దొంగతనం చేసి యేసయ్యా నన్ను క్షమించని ఒప్పుకున్నావు, కానీ తిరిగి ఇవ్వకపోతే ఇంకా పాపం అక్కడే ఉంటుంది. తిరిగి ఇచ్చేయాలి. దేనినైనా అన్నాడు. ఏమన్నాడు చూసావు అక్కడ? అన్యాయముగా
దేనినైనా నువ్వు తీసుకొని నీ ఎడల దానికి 4 అంతలేసి తిరిగి ఇచ్చేసాడంట జక్కయ్య అయితే. స్తోత్రం చెప్పండి. దేనినైనా, అది వస్త్రమైనా ఆహారమైనా ఏదైనా నువ్వు దొంగిలిస్తే, ధనమైన వెండి బంగారం ఏం చేయాలి? తిరిగి ఇచ్చేయాలి. కనీసం మనం తిరిగన్నా ఇచ్చేయాలి. 4 అంతలు అయిపోయిన తిరిగన్నా ఇచ్చేయాలి. ఆ మనసును రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకి బాగా సంపాదించి మూలుగుతున్నాయి కాబట్టి 4 అంతలు వేసి ఇచ్చేసాడు. మన దగ్గర లేవు, కనీసం ఇచ్చే మనసన్నా రావాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో ఇది పాపము కదా అని అర్థమైనప్పుడు తిరిగి ఇచ్చేసి. ఒక దైవజనుడు బోధిస్తే విన్నాను. ఆ దైవజనుడు తన భార్య దగ్గర కట్నం తీసుకున్నాడంట. నేను వాక్యాన్ని వినడానికి వెళ్ళి ఆ రోజు ఆయన ఏడుస్తున్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేవుని వాక్యం నాకు అర్థమైన తర్వాత ఒక ఎద్దును కొనుక్కున్నట్లుగా అర్థమవుతుందా? నేను అమ్ముడయ్యేనే, అర్థమవుతుందా? నా భార్యకి నేను అమ్ముడయ్యేనే. ఒక ఎద్దును కొనుక్కున్నట్లుగా ఆవిడ కొనుక్కుంది కదా. నేను ఎద్దునా, నేను పశువునా, ఒక పరికరాన్నా, ఒక వస్తువునా కాదు కదా అని చెప్పి, ప్రియులారా, అయ్యో దేవుడు నాకు అర్థం చేశాడు. నువ్వు డబ్బు తీసుకుంటావేంటి, కట్నాలు తీసుకుంటావేంటి అని అర్థం చేసినప్పుడు ఆయన ఒప్పుకునంట పశ్చాత్తాపడి తిరిగి ఇవ్వటానికి ఆయన దగ్గర లేక 3 పర్యాయాలుగా స్టెప్పులుగా ఆయన తీసుకున్న కట్నాన్ని తిరిగి ఇచ్చేసాడు. ఇది ఒక పాపమేనా అంటే ఆయనకి దేవుడు అలా అర్థం చేశాడు, అది పాపమే. నేను ఆ వాక్యాన్ని విన్నాక నేను ఎలా తీర్మానం చేసుకున్నా తెలుసా? కట్నమే తీసుకోనని. స్తోత్రం చెప్పండి గట్టి. బాధ తింటాం కాదు, అనుసరించాలి. బాధ బోళ్ళు మంది తింటారు దారిపోయే దానిగా. వినటం ఒక ఎత్తు అయితే దాన్ని అనుసరించాలి. అర్థమవుతుందా? నాకు వివాహం కాక్యత్వమే. ఆ మీటింగులకి వెళ్ళా, ఆ సభకి వెళ్ళా, ఆయన వాక్యం చెప్తుంటే ఆశ్చర్యం కలిగింది. అయ్యో కట్న కానుకలు ఇంత పాపమా అనిపించింది. అర్థమవుతుందా? తీర్మానం చేసుకున్నా, నేను కట్నం తీసుకోను ప్రభువా అని. మరలా నేను వాక్యాన్ని విన్నాను. ఏంటి ఆ వాక్యం విన్నాను అంటే, మనుషులందరూ ఒకటే, యేసు రక్తంలో కడగబడిన వారు దేవుని పిల్లలే కదా. కులాలేంటి, మతాలేంటి, ఇలాంటివి ఉండకూడదు కదా అని దేవుని వాక్యాన్ని విన్నాను. నేను నా కులాన్ని కాదు, వేరొక కులాన్ని నేను వివాహం చేసుకున్నాను. ఒకవేళ నా కులాన్ని నేను చేసుకున్నట్లయితే కులాన్ని ప్రేమించిన వాడిని అని వాక్యం విన్నప్పుడండి నేను నా కులాన్ని మార్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా. చూడండి, ఇవన్నీ ప్రజలు అంగీకరించేవి కాదు, బంధువులు అంగీకరించేయా. నేను కట్నం తీసుకోనంటే నా ఇంటి వారి దగ్గర ఏమన్నా డబ్బు ఎక్కువగా ఏమన్నా ఉందా? లేదు. వాళ్ళు అంగీకరిస్తారా? డబ్బు కట్నం లేకపోతే ఎట్ట పెళ్లి చేస్తావు నాన్న అని అంటారుగా. నీకేమైనా పిచ్చా, ఏమైనా మూలుగుతుందా డబ్బు? ఈ దినాల్లో ఏమైనా సేవకులు అనబడిన వారే కట్నాలు తీసేసుకుంటున్నారు. ఇంకా విశ్వాసులకు ఏమి నేర్పుతారు? ఒకవేళ సేవకుడు కట్నం తీసుకోలేదని అలాంటి వాడు బోధించినా ఇటు విని ఇటు వదిలేసే విశ్వాసులు ఉన్నారు. వాళ్ళని విశ్వాసులని ఎలా అంటారు? అర్థమవుతుందా? సాతాను చేతిలో ఉన్న పిశాసులే. స్తోత్రం చెప్పండి. పేరుకి విశ్వాసులే కానీ వాక్యాన్ని విని ఇటు వదిలేస్తారు. అనుసరించాలి. ఒక దేవుని సేవకుడిగా యవన వయసులో ఉన్నప్పుడు కూడా వాక్యాన్ని విని ఆ తీర్మానం చేసుకునేవాడిని. ఆ తీర్మానము ఇంకా గుడ్డోమేళగా ఇంకా ఎలా వెళ్ళిపోయానంటే, ఒక వాక్యం విన్నప్పుడు చెప్పులు వేసుకుంటా కూడా ఇష్టపడినట్టుగా వెళ్ళిపోయాను. నేను అంత లోతుకి వెళ్ళిపోతాను. ఉన్న కొందుకోకటి దేవుడు సేవ కోసమే నేను చనిపోయే వరకు చెప్పులు కూడా వేసుకోకూడదు అని తీర్మానం చేసుకోలేదు, కానీ అలా చేసుకుందామని అనుకుంటున్నా. ఉట్టి కాళ్ళతో నడవాలి. కాళ్ళు గాలిన ముళ్ళు గుచ్చుకున్నా. ఆయన బైబిల్ పట్టుకుని సేవ చేసినంత దినాలు చెప్పులు వేసుకొని చెప్పులు కొన్నాం.
అట్లా ఈ భక్తిలోకి వెళ్ళిపోయే తీర్మానం. ఇంకెలా వెళ్ళిపోయింది తెలుసా? నా తల మీద దూని పెట్టి అందము సౌందర్యము ఉంది కదా, అందం మోసకరము, సౌందర్యము ఇలా అందంగా ఉంటాకి దూవింతో కూడా దూకోను అనుకుంటాకి వెళ్ళిపోయా. అంత లోతుకి వెళ్ళిపోయాయి. ఇంకా నా ముఖానికి పౌడర్లు రాయను అన్న వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడు యవ్వన వయసు. మళ్ళీ అనిపించింది అధిక భక్తి చేయకూడదు అనిపించింది. స్తోత్రం చెప్పండి. ఏ భక్తి అంట? అధిక భక్తి చేసామనుకోండి మళ్ళీ ఎక్కడ పడిపోయి దేవుడికి అవమానం వస్తుందా, ఇక్కడ వరకు చాలే అనుకున్నా నేను. ఎక్కడి వరకు వెళ్ళిపోయాను చూసావా? తలకూడు దూకోకూడదు, దూని పెట్టి అనుకున్నా. ఇంక అదే ఎదుగుద్ది, కత్తిరేసుకుంటామే అట్లా ఉంటామే. దూకోకూడదు అనుకున్నా, పౌడర్ రాయకూడదు అనుకున్నా, ఇంకేమీ రాయకూడదు. అలాగ ఉండాలి, దేవుడి కోసం అలా ఉండిపోవాలి. నేను అందంగా తయారవ్వకూడదు. అలా కొంతమంది బట్టలకి ఇస్త్రీ ఉంటేనే తొడుగుతారు. నేను ఇలాగే ఉండాలి, ఇస్త్రీ కూడా చేసుకోకూడదు. ఏది ఉంటే అది వేసేసుకున్న దేవుడి కోసం. నన్ను జనాలు చూశారు, ఏంటి నేను సేవకుడిని అనాలి. ప్రజలకు నీచంగా కనపడాలి, దేవుడికి దగ్గరగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. అలా వెళ్ళిపోయేవాడిని నేను, అంత లోతుకి వెళ్ళిపోయే వాక్యాలు విని. అధిక భక్తి ఉండకూడదు అనిపించిన తర్వాత ఒక దైవజనుడు చెప్తే అధిక భక్తి గురించి, అప్పుడు అనిపించింది ఇవన్నీ కాదు, మొదట దేవుడితో ఎంతసేపు గడుపుతున్నావు అంటే ప్రార్థన, ఎంతసేపు దేవుడు వాక్యాన్ని చదువుతున్నావు అంటే దేవుడు నీతో మాట్లాడినివ్వటం. ఈ ప్రాముఖ్యం ఈ లేదే తలలు దూకోకపోతే ఏంటి, చెప్పులు వేసుకోకపోతే ఏంటి, వేసుకుంటే ఏంటి, అవునా కాదా? ఇక రాను రాని పిచ్చి ముదిరిపోయి ఎలా ఉండేది, చొక్కా వేసుకోను, ఇంక ప్యాంట్ అట్ట వెళ్ళిపోయేదేమో. అధిక భక్తి అందుకే వద్దు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అధిక భక్తికి వెళ్ళలేక నేను మధ్యలో మనోళ్ళు వెళ్ళిపోయారుగా, పౌడర్లు రాయకూడదు, జెండ వేయకూడదు, సూటు బూట్ వేయకూడదు, పోరలోకం లేదని చెప్పి వచ్చేది. ఊరు పిచ్చోళ్ళ రియల్ కంటే ముందే ఉన్నా నేనైతే. ఇది అంతా అధిక భక్తి, దీని చేత పడిపోవటమే. అపవాదే అలా తీసుకెళ్ళిపోతాడు, తెలివిగా సులువుగా అలా తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఏ తీర్మానం ప్రమాణం చేస్తావో దాని నుండి పడేస్తాడు, దాని నుండి పడేసేస్తాడు. అలా పడేసేసేసి భక్తిహీనులుగా చేసేస్తాడు. ఇక నేను చేసుకున్న భక్తి తీర్మానాలతో స్థిరం అయిపోయాయి. ఇది వివాహ విషయాలు, కట్న కానుకలు తీసుకోండి, అంకంటే కులాన్ని చూడను, నా కులాన్ని కాకుండా ఇలా కొన్ని తీర్మానాలు. తర్వాత ప్రభువా నీ పరిచర్య చేస్తా, సేవకుల దగ్గర ఉన్నంతకాలం అక్కడే మొక్కేసుకున్నా. ఎవరు గుర్తొస్తున్నారు ఆ మాటకే చెప్పండి? సమూయేలు అక్కడే మొక్కేసుకున్నాడంట. నేను కూడా అంతే, ఎన్నో బట్టలు ఇవ్వాలా, 2-3 జతలు ఇచ్చుంటారు, అవి కూడా 1-2 తిరిగిపోయినాయి. ఇంకా 2 జతలు ఒంటి మీద ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఇచ్చేవాడు. బట్టలే ఉండేవి కాదు నాకు. మా అమ్మోళ్ళు ఎప్పుడు బట్టలు కొనండి, బట్టలు కొని, నాకు లేవు, స్టిల్గా ఉండాలి, స్టైల్గా ఉండాలి, అలా ఉండాలి, ఈ ప్యాంట్ ఆ ప్యాంట్, బెల్ల మోడల్, బ్యాగీ మోడల్, అదవుతుందా, పెన్సిల్ కట్లు అలాంటివి ఏం తెలిసేది కాదు, ఏం పట్టించుకునేవాడిని కాదు. అదవుతుందా, ఇంకేది ఉంటే అది వేసుకునేవాడిని, దులుపుకుని అంతే. సేవకులతో ఉండేవాడిని, నీట్గానే ఉండేవాడిని. హల్లెలూయా. ప్రియులారా, అధిక భక్తి వల్ల ఏమైపోతామంట? పడిపోతాం. అదిగో అధికముగా నీతిమంతుడవై ఉండకము. అధిక నీతి, అధికంగా నీతి. అద్దాక మాటకి సీట్కి, మాటకి సీట్కి, మాటకి. కొంతమందికి అద్దాక చూసుకుంటారు, మాటకి సీట్కి. ఇదే పని అని తిట్టే నేనైతే ఒకళ్ళని, ఇదే పని ఏంటి నీకు, మాట్లాడితే అర్థమే ఆవిడికి, ఇదే పనా అని తిట్టే నేను. అప్పుడు నా పెళ్ళవలా, ఎంతసేపు గింతే, ఎంతసేపు చూసావా. అంటే అలంకరణ కానీ, శుద్ధి, అవును కదా, పౌడరు, ఫ్లేరల్ లవ్లీలు, ఇంకా ఇంకేవో రద్దుకుంటాం. ఎలా ఉంది నా ఇంటికి, ఎలా ఉంది నా చల్ల ఇంటికి, ఎలా ఉంది, ఏముంది నా పొన్ను, ఎలా ఉంది నా మూతి, ఎలా ఉంది చూసుకుంటే ఇదే పనా అధిక నీతి. ఏమంటున్నాడు అక్కడ బైబిల్? అధిక నీతి వల్ల
ఉండకూడదంట, అధికంగా నీతిమంతుడు ఉండకూడదు. ఇక రాను రాను నేను గాలి పీల్చనంటే ఏమైపోతావు? అంతే, ఇక దండేయాలి నీకు. స్తోత్రం చెప్పు. లేలుయా, అవునా కదా? అధిక నీతి ఎందుకు? సమపాళంగా వెళ్ళాలంట భక్తిలో. నేను తెలుసుకున్నాను, మళ్ళీ ఆ వాక్యాలు విన్నప్పుడు బ్రేక్ వేసా. స్తోత్రం చెప్పండి. ఇక ప్రార్థన కూడా అలాగే చేసుకున్నాను, రోషంగానే ఉండేవాడిని. పనే ప్రార్థనే, తీర్మానాలు అలా ఉండిపోయేవాడిని. నేను చాలా బక్కగా ఉండిపోయేవాడిని. అది వాళ్ళలాగా తగలలేక బక్కగా ఉండిపోయాను. తాడి చెట్లు ఎక్కేసేవాడిని, మైకులు కట్టొచ్చేసేవాడిని, అన్ని పనులు చేసేసాను, దూకేసేవాడిని. అంతే, ఏదైనా సరే చేయను అనేవాడిని కాదు. భక్తి అంత ఉండేది. అయ్యో చెప్పులు వేసుకెళ్ళమయ్యా అంటే పర్లేదని దూకేసి వెళ్ళిపోయేవాడిని, పరిగెత్తేసేవాడిని ఎక్కడికక్కడే. అంత ఉండేవాడిని దేవుడితో యవనస్తులుగా ఉన్నాం. ఒక బలమైన తీర్మానాలతో దేవుని సేవ చేశాను. నేనైతే తిరిగి ఇచ్చొచ్చేసాను. మీ దగ్గరే దొంగిలించానని తిరిగి ఇచ్చేసాను. జక్కయ్య కూడా తిరిగి ఇచ్చేసిన వాడిగా ఉన్నాడు. ఎలా కనపడుతున్నాడో ప్రియులారా. మంచివాడిగానే, మంచిగానే, చక్కగానే ఉండేవాడుగానే దొంగే. ఎవరో జక్కయ్య దొంగే, దోచుకునేవాడు వాళ్ళ దగ్గర దొంగ. మనం కూడా చాలామంది పైకి క్రైస్తవులుగానే ఉంటాం, మారుమనసు పొందేనని ఉంటుంది, బైబిల్ పట్టుకుంటావు, పాటలు పాడతావు, కొన్ని దేవుడికి విరోధమైనవి దొంగిలించిన దొంగలు ఉంటారు. అన్యాయముగా అలా దోచుకునేవారు. దేవుని సమయం దోచుకుంటావు, దేవుడికి ఏవో టైం. నిజంగా 2:30 గంటలు ప్రార్థనే చేయాలి, చేస్తున్నామా? మరి వీళ్ళని ఏమంటాడు దేవుడు? దొంగ అంటాడు. మీరు నా యొద్దనే దొంగిలించుచున్నారు అంటాడు మలాకీ గ్రంథంలో. మేము దేని విషయంలో దొంగిలిస్తున్నాము అని చెప్పాడు. వాళ్ళు ఎదురు ప్రశ్న అడిగితే అర్థమవుతుందా, తల ఎత్తుకోలేని మాటలు చెప్పేశాడు దేవుడు. మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితుమనిరి. మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణీయక దొంగిలితిరి. ఈ జనులందరూ, అది హల్లెలూయా, దొంగిలించబడిన వాళ్ళు అంటండి శాపగ్రస్తులని దేవుడు చెప్పేశాడు. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశవాక్యులు విప్పి పట్టజాలన విస్తారమైన దీవెనలు కుమ్మరించేదనని. అది హల్లెలూయా. అది ఇంక ఏ పురుగు కట్టేసిందో ఆ పురుగుని గద్దిస్తాడంట నీకు. స్తోత్రం చెప్పండి. అర్థమైంది? పంటే కాదు, మనుషులకు కూడా పురుగు పడుద్ది. ఏమండి? ప్రతి దాని మీద పురుగు పట్టేద్ది. పట్టదా? వండుకున్న అన్నంలో పురుగు పట్టదా? దాస్తే మనుషులకు పురుగు పట్టదా? తొలిచేద్దంట. ఓహో, గేదె కొట్టుకుంటూ కొమ్ము తెలుసా? గేది రేత్రి స్టార్ట్ చేద్దది. ఓ కొమ్ము కర్రకేసి కొట్టుకుంటుంది, టక టక నిద్రలోకి వినపడుతుంది ఇళ్లలో వాళ్ళకి. అప్పుడు దాన్ని వెళ్ళి మళ్ళీ ఒక కదలేస్తే, ఒక దెబ్బ ఎత్తే అట్ట. ఎందుకు అలా కొమ్ము కొడుతుంది? కొమ్ము కొట్టే గేదని తెలిస్తే కొనరు ఇంకొకరు. అంటే ఆ కొమ్ములో పురుగు తొలుపుతుంది. తొలిసి దానికి దురద వచ్చేసి పోటొచ్చి ఒక కర్రకేసి కొట్టుకుంటా ఉంటుంది, పురుగు తొలుతుంది. అలాగుననే మనుషులకు కూడా పురుగు. ఆ పురుగు తొలుతున్నప్పుడే భక్తిహీనులు అయిపోతారు. ఆ పురుగు చావాలి. హల్లెలూయా. చావాలి అంటే ఏం చేయాలి? దేవుడికి లోబడిపోవాలి. వాళ్ళు మేము దేని విషయంలో దొంగిలించమని అడిగేశారు, లోబడకుండా. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు చెప్పేశాడు ఆ మలాకీ గ్రంథంలో,
మూడో అధ్యాయం, మలాకి గ్రంథం 3వ అధ్యాయం. అది చూసావా? అందుకనే ఈయన పైకి సుంకపు గుప్తదారుడుగా మంచిగానే కనపడుతున్నాడు, కానీ ఆయనకు పేరేంటి, ఒక మంచి దొంగ అనవచ్చు. మంచి దొంగగా ఉన్నాడు, దొంగలిచ్చాడు, పీల్చుకు పిప్పి వేసి తినేసాడు. పైకేమో మంచి పేరు, జక్కయ్య అనే పేరు, కానీ వడ్డీ వ్యాపారి. చూసావా? దేవుడి దగ్గరికి వెళ్తే ఆయనలో ఉన్న పురుగులన్నీ బయటకు వచ్చేసి, స్తోత్రం చెప్పండి. మేడి పండు చూడు మేలుముగా ఉంటుందంట. జక్కయ్య అట్టున్నాడంట. జక్కయ్య మేలుమైన వాడిగా, ఇంకెలా ఉన్నాడు, పేరుగాంచిన వాడిగా, గొప్ప ధనవంతుడిగా చక్కగా కనపడుతున్నాడంట ప్రజలకి. మంచివాడిగానే ఉన్నాడు, కానీ మంచి దొంగ. ఎవరు? మంచి దొంగ. కొంతమంది భక్తి గలవారుగానే కనపడతారు, కానీ లోపల ఏముండదు, దేవుని శక్తి ఉండదు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారంట. దేవుడి శక్తి ఉండదు. ప్రియులారా, ఇలాంటి దొంగ, అవును కదా, పురుగులుండటువంటి అనుభవాల్లో ఉన్నాడు. మేడి పండు చూడు మేలుమయుండు అంటే మంచిగా కనపడుతున్నాడు, కానీ పొట్ట విప్పు చూడు పురుగులుండు. యేసుప్రభువు వారు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళాడో అవన్నీ తిరిగించేశాడు. స్తోత్రం చెప్పండి. కానీ పాపాన్ని ఒప్పేసుకున్నాడు, తిరిగి ఇచ్చేసాడు జక్కయ్య. జక్కయ్య ఇంటికి ప్రియులారా యేసు వెళ్ళేసరికి ఈ ప్రక్రియ జరిగింది. ఇతడు అబ్రహాము కుమారుడు అని దేవుడు చెప్పాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పేశాడు దేవుడు. అందుకని మీ ఇంటికి యేసు రావాలి. యేసు ఉన్న ఇంటిలో పాపం ఉండదు. యేసు ఉన్న ఇంటిలో వ్యతిరేకం ఉండదు. యేసు ఉన్న ఇంటిలో పశ్చాత్తాపడి ఒప్పేసుకుంటారు. యేసు ఉన్న ఇంట్లో మారు మనసు వచ్చేస్తుంది. యేసు ఉన్న ఇంటిలో అర్థమవుతుందా, అబ్రహాము కుమారుడిగా మలచబడతారు. తర్వాత అర్థమవుతుందండి, నేడు ఇంటికే రక్షణ వచ్చేస్తుంది. యేసు ఉన్న ఇంట్లో రక్షణ ఉంటుంది. ఇంకా ఇంట్లో రక్షణ గూర్చిన సునాద గీతాలు వినబడతాయి. ఏం వినబడతాయి? రక్షణ గూర్చిన సునాద గీతాలు వినబడతాయి. యేసయ్య పాటలే కానీ అర్థమవుతుందా, ఇహలోకమైన సినిమా పాటలు వినబడవు. వినబడి అంటే ఆ ఇంట్లో యేసు లేడు. స్తోత్రం చెప్పండి. యేసు లేడు. యేసుంటే కార్యం చూస్తావు. బైబిల్ గ్రంథములో ప్రియులారా, యేసు ఆ ఇంట ఉన్నప్పుడు అక్కడికి పక్షవాయువు గలవాడిని తీసుకెళ్ళారంట. ఎవరిని తీసుకెళ్ళారు? పక్షవాయువు గలవాడిని తీసుకెళ్ళారు. ఆ పక్షవాయువు గలవాడిని తీసుకుని వెళ్ళినప్పుడు అర్థమవుతుందా, అక్కడ బాగా జనం ఉన్నారు, ఫుల్లుగా. ద్వారంకా కూడా ఫుల్లుగా జనం ఉన్నారు. అప్పుడు నలుగురు వ్యక్తులు, ఇద్దరు పైకెళ్ళి పెంకులన్నీ తీసి ఈ నలుగురు పరుపుతో చక్కగా దాంట్లో పెట్టి కిందకి దింపేశారంట యేసు ప్రభువు. చూసావా? ఆ ఇంట్లో నిజంగా యేసు ఉన్నాడు గనక ఈయనకేమొచ్చింది? స్వస్థత వచ్చేసింది. పక్షవాయువు స్వస్థత వచ్చేసి. యేసు ఉండాలి ఆ ఇంట్లో కనుక ఆ ఇంట్లో యేసు ఉంటే కార్యం జరుగుద్ది. దైవజనుడు చెరసాల్లో ఉన్నాడు, ఆ ఇంట్లో ప్రార్థన ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఇంట్లో ఏముంది? ప్రార్థన జరుగుతుంది. వారు బాగా స్వరమెత్తి గళమెత్తి గణగణగణ ప్రార్థన చేస్తున్నారు. వారు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళ ప్రార్థన ఆలకించిన దేవుడంట చెరసాల్లోకి వెళ్ళి ఆయనకి బిగించిన బండలని ఓడబిగించి కట్లు ఓడతీసేసి, అర్థమవుతుందా, ఆ గుమ్మాల కాడ నుంచి ఉంటారు చూడు, ఎవరాళ్ళు? సైనికులు. ఆ సైనికులు అలాగే ఉన్నారు, కానీ తలుపులు తెరవబడ్డాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళాడు, ముఖద్వారం దగ్గర గేట్లు ఉన్నాయండి, పెద్ద గేట్లు. ఆ గేట్లు తెరవబడ్డాయి. అతను తీసుకెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపో నువ్వు అక్కడికి అని చెప్పి, నువ్వు వెళ్ళు పేతురు.
కళ అనుకున్నాడు, నిజమే, అది వాస్తవమే జరిగింది. ఆయన కళ జరుగుతుంది అనుకుంటున్నాడు. కానీ సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంటే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ఇంటి ఏముంది? ప్రార్థన ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. జక్కయ్య ఇంట యేసున్నాడు, అందుకని ఆ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఇంటికి అది రక్షణ వచ్చేసి, యేసు ఉన్న ఇంట్లో రక్షణే. యేసు ఉన్న ఇంట్లో పాపం ఉండదు. యేసు ఉన్న ఇంట్లో తిరిగిచ్చేస్తావు. యేసు ఉన్న ఇంట్లో పాపాన్ని ఒప్పుకుంటావు. స్తోత్రం చెప్పండి. ఆ పని ఒప్పుకుంటావు. కొంతమంది ఒప్పుకోరు, అలా ఉండిపోతారు. నేనేంటి అక్కడికి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి. ఇక అయ్యో వాళ్ళకి ఏమవుతాయి అంటే వడ్డీ 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 వడ్డీ. వీళ్ళ భక్తికి, ప్రార్థన, దేవుడి సన్నిధికి చేరక ఆ పాపాలే దెయ్యాలై పీకి తిని గలిబిలు చేసేస్తాయి. పైకి ప్రార్థనకి వెళ్తారు. మేము ఎంత ప్రార్థనకి వెళ్ళినా పాస్టర్ గారు చేసినా మాకు ఏం అవట్లేదండి. నువ్వు పశ్చాత్తపడలేదుగా, ఒప్పుకోలేదుగా. పాస్టర్ గారి ప్రార్థన ఉంది, నీ ప్రార్థన ఉంది, ఓకే. కానీ నీ పాపం అడ్డుగోడగా వచ్చేస్తుంది. అందుకేనా యెషయా గ్రంథంలో అంటాడు కదా, 53లోన 58లో అంటాడు, దాంట్లో రక్షింపనేరకుండినట్లు. తీండి యెషయా గ్రంథం, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకుండినట్లు ఆయన హస్తము, ఆయన చెవులు మందము కాలేదు. 59 కొరచకాలేదు, మందము కాలేదు. ఇది మీరు వినాలి. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు కనబడకుండా మరుగుపరిచేసింది. కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఇవన్నీ ఈ 3వ వచనం చివరి వరకు అండర్లైన్ చేసేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆయన ముఖానికి, నీ ముఖానికి పాపం అనేది అడ్డుగా నిలబడిపోయింది. అయ్యే పాపాలంటే అడ్డుగా నిలబడిపోయింది. కనబడినవంట దేవుని ముఖాన్ని. అర్థమవుతుందా? అడ్డుగా ఉన్నాయి నీ పాపములు, అడ్డుగా ఉన్నాయి. అందుకని ఆయన ఆలకించడంట నీ ప్రార్థనని. చూసే జనాలకేంటి, నువ్వు భక్తి చేస్తావు, ప్రార్థనకి ఎప్పుడు నిత్యం వెళ్ళిపోద్ది అనుకుంటారు. ఏంటి ప్రయోజనం? నీకు పశ్చాత్తాపమేది? అవును కదా. గర్విష్ఠురాలా నేను నీకు, దేవుడే నీకు విరోధి. గర్విష్ఠుడా నేను నీకు, దేవుడే విరోధం అయిపోతే నీ భక్తి ఏ పాటిది? అహంకారం, గర్వం అణిచివేయబడాలి. భక్తి విషయంలో అది అసలు పనికిరాదు. కొందరికి ఆత్మీయ గర్వం ఉంటుంది, కొందరికి శారీరకరమైన గర్వం ఉంటుంది. అసలు గర్వం అనేదే ఉండకూడదు. గర్విష్ఠులకి దేవుడి విరోధం అయిపోతాడు. హల్లెలూయా. ఏమండి, జక్కయ్య గర్వించినట్టుందా? ఆయన ఎప్పుడైతే ఆయన చూడాలని మనసు వచ్చేసింది, మొదట ఆయన ఎవరో అని చూడాలని మనసు వచ్చింది. ఈయనకి డబ్బు లేదా, ధనం ఉందా లేదా? అవునా కదా. అసలు డబ్బున్నవాడు ఆయన వెళ్తాం ఏంటి? కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు ఏం చేస్తారో తెలిసి ఇంటికి పిత్తకు తోతారు. బైబిల్ గ్రంథంలో అవును కదా, గారడీ సీమోన్ ఏం చేశాడు? డబ్బిచ్చి పరిశుద్ధాత్మను కొనుక్కుందామని చూశాడు. అపోస్తుల కార్యాలు మనం చదువుకున్నాం కదా. డబ్బిచ్చి పరిశుద్ధాత్మను నాకు కూడా ఇవ్వండి, నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీద చేతులు పెడితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలని అడిగితే పేతురు గారికి, దైవజనుడికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసి, నువ్వు పరిశుద్ధాత్ముణ్ణి ధనంతో, డబ్బుతో కొందాం అనుకుంటావా అని చెప్పి ఆయన తిడతాడు. నీ వెండి నీతో నశించునుగాక అని ఆయన్ని హెచ్చరిస్తాడు. నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని
ఆ, ఆ, అదిగో ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా విందాం. నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు. మొదట అర్థమైందా? నీలో గర్వం ఉంది. నీ నీ ఎదుట నువ్వు మొదట నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు. ఒకటి, అసలు నీకు ఈ కార్యంలో పాలుపంపులే లేవని చెప్పేశాడు. పరిశుద్ధాత్మని అనుభవించే విషయాలు నీకు అసలు పాలుపంపులే లేవు అని చెప్పేశాడు. కాబట్టి చెడుతనాన్ని మానుకోవాలి. మూడోది. నాలుగోది, మారు మనసు పొందాలి. ప్రభువుని వేడుకో. ఏమని వేడుకోవాలి? డబ్బుతో కొంటానన్నందుకు ఏమైనా శిక్ష వస్తుందేమోనని ఆయన దగ్గర క్షమించమని వేడుకో. ఒకవేళ ఈయన దేంట్లో ఉన్నాడంట? ఘోర దుష్టత్వంలో ఉన్నాడంట. దుష్టత్వం అంటే ఏంటి? దుష్టత్వం అంటే ఏంటి? అది చేదైన పైత్యం, చేదైన అనుభవాలు. దుష్టత్వం, దుష్టుడు ప్లస్ తత్వం. అర్థమైందా? దుష్టత్వం, దుష్టుడు ప్లస్ తత్వం. దుష్టత్వం అంటే దుష్టుడు తత్వం ఉందన్నమాట. ఘోరమైన దుష్టత్వములోను దేంట్లో ఉన్నాడంట? దుర్నీతి బంధకాల్లోనూ. దైవజనుడే చెప్పేశాడు నీ లక్షణాలు, నీ స్థితి, నీ నడక, నీ ఉద్దేశం, నీ తీరు ఏంటో సేవకులకు తెలుసు. స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పింది? పేతురు గారు. దైవజనుడైన పేతురు గారడీ సీమోన్లో ఏమే లక్షణాలు ఉన్నాయో చెప్పేశాడు. చూశాడు కదా, చెప్పేశాడు. నీలో చేదైన పైత్యం ఉంది. కొంతమంది ఏమంటారు? వీడికి అసలు ఎంత సేదో ఉందో తెలుసా అంటారా? దీనికి ఎంత సేదో అంటారు. అటు వెళ్ళనిచ్చినాక చేదైన పైత్యం అంట. ఇంకేమంటున్నాడు? అర్థమవుతుందా? మీరు చదవండి అమ్మా. ఏమంటున్నాడు ఇంకా? చేదైన పైత్యం. తర్వాత తీలేదా? దుర్నీతి అనే బంధకంలో ఉన్నావు నువ్వు. అర్థమవుతుందా? అది దైవజనుడికి కనపడుతుందంట. అతను ఎలాంటి వాడో అంతరంగాన్ని చూసి చెప్పేశాడు. హల్లెలూయా. ప్రియులారా, జక్కయ్య యేసును చూడాలని వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన పిలవగానే నేను రాను అన్నాడా? నేను రాను అన్నాడేమన్నా? త్వరగా సంతోషంతో దిగేసాడంట. హల్లెలూయా. త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడంట ఇంట్లో. అందరూ ఆయన చేర్చుకోగానే అది చూసి ఏం చేశాడు? పాపి అయిన ఈ మనుషుడి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి అనుకున్నారు యేసుప్రభు. యేసుప్రభు వారికి కావాల్సిన వాళ్ళు ఎవరు? ఇలాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళు కావాలి అంతే. ప్రియులారా, అందుకని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఈయన వెళ్ళగానే ఏం స్పందించాడు ఆయన? ఈయన వెళ్ళగానే స్పర్శ ఎలా ఉందో తెలుసు ఆయనకి. ఆయన చేర్చుకోగానే వెంటనే చెప్పేశాడు దేవుడికి, ప్రభువా ఏమంటున్నాడు? నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చేస్తా అని చెప్పేసి మారు మనసు వచ్చేసి వెంటనే యేసు అడుగు పెట్టగానే ఈయనలో స్పర్శ పాపాన్ని ఒప్పేసుకుంటున్నాడు. సగభాగం ఇచ్చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకుంటే 4 అంతలు ఎగస్ట్రా వేసి తిరిగి ఇచ్చేస్తాను. ఇదే భక్తి చేయటం అంటే. ఏనాడన్నా చేసావా? మరి నేను ప్రార్థన అని చెప్పు తిరుగుతున్నావు. ఇన్ని వాక్యాలు విన్నాక ఎప్పుడన్నా చేయగలిగావా? అన్యాయంగా తీసుకున్నా ఇచ్చావా? అది ఏదైనా అన్నాడు ఇక్కడ. మంద కానిది తిరిగి ఇచ్చేయాలిగా, మన దగ్గర ఉండకూడదుగా.
ఆ ఉండటం వల్ల చేదైన పైచ్యం ఉంటుంది నీలో. ఆ ఉండటం వల్ల దుర్నీతి అనే బంధకాల్లో ఉంటావు, దుష్టత్వంలో ఉంటావు. అలా ఉండటం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు నీ యొద్ద ఉండడు, రాడు. హల్లెలూయా. ఉండడు, రాడు. అందుకని జక్కయ్య లాంటి అనుభవం నీకు ఉండాలి. జక్కయ్య దేవుని చేర్చుకోగానే, ఇతడు తిరిగి ఇవ్వగానే ఇతడును అబ్రహాము కుమారుడు అని ఒక సాక్ష్యం పొందాడు. తర్వాత ఏం పొందాడు? ఈ ఇంటికి నేడు ఈ ఇంటికి రక్షణ. అలా ఉండాలి. నీ ఇంట్లో రక్షణ అనుభవం వెలుగై ఉండాలి, కనబడాలట చక్కగా. చాలామంది దేవుడి సన్నిధికి వెళ్తున్నారు కానీ అబ్రహాము కుమారుడు అనుభవం లేదు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది అనడానికి గట్టిగా బూతులు తిట్టుకుంటారు కొంతమంది. బూతులు తిట్టుకుంటారు, ఇంకేం చేస్తారు? అబద్ధాలు ఆడతారు, మోసాలు చేస్తారు, బాప్తీసాలు పొందుకుంటారు కానీ వ్యభిచరిస్తారు, దొంగతనాలు చేస్తారు. ఎంతమంది కనపడతారు ఇలాంటి క్రియలతో. అంటే వాళ్ళు దేవుని నమ్మేనని పేరే కానీ వాళ్ళకి మారు మనసు లేదు. తీసుకోవాలా? వాక్యాన్ని తీసుకుని ఒక తీర్మానం కలిగి ఉండాలంట. హల్లెలూయా. అది మరణం వరకు మనం కాపాడుకోవాలి. మరణం వరకు కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటేనే నువ్వు దేవుని శక్తిని పొందుకోగలుగుతావు. స్తోత్రం చెప్పండి. దేవుని శక్తిని అనుభవిస్తావు. అందుకనే జక్కయ్య అనుభవం నీకు వచ్చేయాలి. ఇక నేను చెప్పను, ముగిస్తా కానీ వెళితే చాలా టైం అయిపోతుంది. తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకున్నాం. ఇంకా 4 వచ్చింది. నలుగురు గురించి రాయబడి ఉంది. ప్రియులారా, ఈ జక్కయ్యలో ఎలాంటి మార్పు వచ్చిందో. ఒకప్పుడు పొట్ట నిండా పురుగులు కలిగిన వాడే. అంటే ఏ చెట్టు ఎక్కాడు ఆయన? అందుకని మేడి పండు చూడు మేలుముగా ఉంటుందంట, చక్క నున్నగా నునుపుగా, పైకి ఏం పురుగులు కనపడదు, చక్కగా కనపడుద్దంట మేడి పండు. జక్కీ కూడా ఎలా కనపడుతున్నాడు అందరికీ? మంచి ధనవంతుడు, మంచి పేరుంది, చక్కనివాడు, మంచివాడు ఉంది, కానీ మంచి దొంగ. దోచుకుంటున్నాడు, పిండుకుంటున్నాడు, సుంకాన్ని వసూలు చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్గా ఉంటున్నాడు. అవును కదా, ఈ దోచుకునేవాడిగా ఉన్నాడు. తర్వాత వీళ్ళరా యేసును చూడాలని మనసు వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఆయన ఎవరో అని అసలు చూడాలి. అసలు ఎవరు ఆయన అంటే ఆయన గురించి నిన్నాడు కొన్ని. ఆయన ముడితే స్వస్థత, ఆయన కార్యాలు చేస్తే ఏమైనా జరుగుతాయని వినుంటాడు. అందుకనే విన్నాడు కాబట్టి ఆయన అసలు ఎవరో ఏంటో ఎలా ఉంటాడో చూద్దామని వెళ్తే పొట్టోడు అవటం వల్ల కనబడలేకపోయాడు యేసయ్య. అందుకని మేడు చెట్టు ఎక్కాడు. హల్లెలూయా. ఆ చెట్టుకి పండు తీరే ఈయనకి ఒక తీరుగానే ఉంది. పండు తీరేంటి? మేడు చెట్టు చూడు, మేడు పండు చూడు మేలుమయ్యుండు. పైకి ఎంత బాగుంటుందో, కానీ పొట్ట విప్పు చూడు పురుగులు. అలాగే ఈయన ఎంత పేరుందో, ధనవంతుడే, పేరుగాంచినోడే, సుంకపు గుప్తదారుడే, కానీ లోపల ఉండేయంట పురుగులు. యేసు ఆయన ఇంటికి వెళ్ళగానే ఏం చేశాడు? ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తానన్నాడు పేదలకి. స్తోత్రం చెప్పండి. అన్యాయంగా తీసుకున్న వారి దగ్గర 4 అంతలేసి తిరిగిస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు ఆయన గురించి? ఆ విషయాలు చేయగానే ఇతడును అబ్రహాము కుమారుడే, నేడే ఇంటికి వచ్చేసి. యేసు వస్తే నువ్వు అబ్రహాము కుమారులుగా మారిపోతావు. యేసు నీ ఇంట్లోకి వస్తే రక్షణ నీ ఇంటికి వచ్చేస్తుంది. యేసు లేకపోతే మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదు. దేవుడి దగ్గర ఒప్పుకున్నా అది ఒప్పుకోలేవదు. పురుగుల అనుభవం నీది బతుకు. పైకి నున్నగా కనబడతావు,
బైబిల్ పట్టుకున్న భక్తిపరుడుగా కనబడతావు, కానీ లోపల నీలో ఎలా ఉంటుందంటే పురుగుల అనుభవంలాగా ఉంటుంది. లోపల ఏముంటుంది? పురుగుల అనుభవం. ఏనాడన్నా అలా పశ్చాత్తాపడి తిరిగి చేసిన అనుభవం ఏదన్నా ఉందా? దేవుని వాక్యం విన్నాను, ఇది మాది కాదు, ఎప్పటి నుంచో నా దగ్గరే ఉంటుంది ఈ వస్తువు, ఇది నీది అని తిరిగి చేసిన అనుభవం ఉందా? బోధిస్తున్న నా సాక్ష్యంతో సహా చెప్పా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మంచి తీర్మానం కలిగి ఉన్నాడు యేసుని చేర్చుకున్నాక. ఏంటది తీర్మానం చెప్పండి? నా ఆస్తిలో సగభాగం, రెండవది అన్యాయంగా తీసుకున్న 4 అంతలేసి తిరిగి ఇచ్చేస్తా. చూడండి, యేసును చేర్చుకున్న ఒక తీర్మానం. నీకేనాడని ఒక తీర్మానం ఉందా? బలమైన తీర్మానం. ఆ తీర్మానంలో మనం ఎప్పటి వరకు ఉండాలి? మరణము వరకు. స్తోత్రం చెప్పండి. ఏమంటది రూతు? అవును కదా, నీ దేవుడే నీ జనమే, ఇంకేమన్నా మరణము తప్ప నిన్ను నన్ను ఏది. అలా ఉండాలి. అలా దేవునితో ఒక తీర్మానం కలిగి సహవాసం చేయాలి. ఒక ఆవిడేమని తెలుసా? మెడబెట్టి గెంటిన నేను ఎల్లనయ్య గారు అందా. 4 తాడిపట్టా, 4 మచ్చలో అసలు నమ్మకూడదంట. 3వ రోజు నిలిపోయింది. స్తోత్రం చెప్పు గట్టిగా. కొంతమంది ఇలాంటి తీర్మానాలు చేసేస్తారు. రూతు మరణం వరకు అదే తీర్మానంతో ఉందంట. ఎప్పటి వరకు? మరణం వరకు. అమ్మా ఏమంటుంది? అవునగా, నీ జనమే నీ దేవుడే, నువ్వు ఎక్కడుంటే అవునా కదా, నువ్వెక్కడ మరణిస్తే మరణము తప్ప నిన్ను నన్ను ఏది. హల్లెలూయా. ఎవరు చెప్పింది ఈ మాట? రూతు అన్నప్పుడు రూతు గ్రంథంలో తీయాలిగా, నువ్వు అర్థం చెక్క చదువు. రూతు గ్రంథం తీసి ఎతుకుతేగా కనపడద్దే, తీయకుండా బొమ్మలే కూర్చుంటేట, శిలా విగ్రహం లేగా. కనుక రూత మాట చెప్పి మరణము వరకు నమ్మకమైన వ్యక్తిగా ఉందంట. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టు అనియు, అసలు ఆ మాటే చెప్పొద్దని తన అత్తతో ఆ మాట చెప్తుంది. బ్రతిలాడుకొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మృతి పొందుతావో నేను మృతి పొందేదను, అక్కడనే ప్రాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా. అది చెప్పించుకుంటుంది తానే. ఒకవేళ నువ్వు నన్ను వేరు చేస్తే ఎంత కీడైన యెహోవా నా మీదకి రప్పిస్తాడని. చూసావా? హల్లెలూయా. మీరు అండర్లైన్ చేసినవి ఉంటాయిగా, ఇప్పుడు నుంచో చెప్పే మాటలు అయ్యి రూతు గ్రంథాలు అండర్లైన్ చేస్తారు. సింపుల్గా కనపడదు. అంటే బైబిల్ అంతా అండర్లైన్ చేసేస్తారా? చేరిగా ఆ విషయాలేగా ఇప్పుడు నుంచో చెప్పినవి కనపడియా? గనుక దేవుడి సన్నిధిలో ఉన్న మనం జక్కయ్య వలె ఒక తీర్మానం కలిగి ఉండాలి. భక్తి అంటే తీర్మానం కలిగి ఉండాలి. జక్కయ్య వలె తీర్మానం, రూతు వలె ఒక తీర్మానం కలిగి ఉండాలి. నీ జనమే నా జనమంది, నీ దేవుడే నా దేవుడు అంద. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటానను, నువ్వు ఎక్కడ మృతి పొందితే నేను అక్కడనే మృతి పొందుతా, అక్కడే పాతి పెట్టబడతా. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల ఎంత కీడైన చేయునుగా కనిపించుకుంటుంది. ఇంకా ప్రియులారా, తీర్మానం కలిగి తన అత్తతో నమ్మకముగా ఉందంట. హల్లెలూయా.
తీర్మానం ఉండాలి భక్తిలో, త్యాగం తెగింపు ఉండాలి భక్తిలో, పశ్చాత్తాపం ఉండాలి భక్తిలో, ఒప్పుకోలు ఉండాలి భక్తిలో, పాపాన్ని విడిచిపెట్టేయాలి భక్తిలో. పాపి అయిన ఈ మనుష్యుడు అని గుర్తింపు పొందాడు. ఎవరైనా పాపి అయినా ఈ మనుష్యుడు అని గుర్తింపు పొందాడు ప్రజల చేత, దేవుడి చేత. ఇతడును కుమారుడే, నేడు ఇంటికి హల్లెలూయా. దేవుడు ఆ మాట చెప్తే ఇక ప్రజలు ఎన్ని అనుకుంటే ఏంటి లాభం? దేవుడే చెప్పకపోతే, దేవుడే నీకు విరోధవుతే, అవునా? ఏమన్నాడు ఆ వాక్యంలో మనం చదువుకున్న భాగంలో? అవునా కదా? కనుక దేవుడికి విరోధంట. ఎవరు విరోధి? గర్విష్ఠుడా, అంతే. దేవుడికే విరోధంట ఈ వ్యక్తి. అందుకనే ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైర్యమని మీరు ఎరగరా? ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడను, అంతే దేవుడికే శత్రు విరోధం. అందుకనే ప్రియులారా, మనుషులందరేమో పాపి అన్నారు. ఎప్పుడైతే ఆ పాపాన్ని ఒప్పుకుని తిరిగి ఇచ్చేసేవాల్సిన వాళ్ళకి ఇచ్చేసాడో, యేసయ్య ఇతడు అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి అని చెప్పేసి, అది భక్తిలో ఉన్న అనుభవం. ఇలాంటి లక్షణాలు ఉండాలి. తిరిగి ఇచ్చేయాలి, ఒప్పేసుకోవాలి, పశ్చాత్తాపడిపోవాలి, వాక్యాన్ని విన్నప్పుడు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అంతేగాని మనం పురుగుల్ని పెంచినట్టు పాపాన్ని పెంచామనుకో, నువ్వెంత ప్రార్థన చేసినా అది ప్రభు మార్గంలో ప్రభు దగ్గరికి వెళ్ళదు. పాపి మనవి ఆలకించనన్న వాక్యం నెరవేరు, వాక్యమే నెరవేరుతుంది. ఇంకా దేవుడి కార్యాలను చూడలేవు నువ్వు. అందుకనే జక్కయ్య అనుభవం, రూతు అనుభవం మనం పొందుదుముగాక. అలా పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ఒప్పుకుని ఒక తీర్మానం కలిగి ఉందాం. ప్రభువే నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేయండి. ఇప్పుడు మీరు అందరూ కూడా మోకరించి ఎవరికి వాళ్ళే ప్రార్థన చేయండి, గట్టిగా చేయండి. ఇక నేను చేయను, మీరు చేయాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు వరకు నీతో ఎవరి గురించి మాట్లాడాడు, ఏ అనుభవాలు చెప్పాడు, అటు ఒప్పుకుంటూ ప్రార్థన చేయండి.